నేను శీలస్వరూపురాని శ్రావణ మాస మహత్యంలో 6వ అధ్యాయం చదువుతున్నాను. సోమవార వ్రతం. సనత్కుమారుడు ఈశ్వరుని అడుగుతున్నాడు. రవివార మహత్యం వింటుంటేనే చాలా ఆనందం కలిగింది. నా యందు దయతో శ్రావణ సోమవార మహత్యం తెలియజేయండి. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ సనత్కుమార, సూర్యుడు నా నేత్రం కాబట్టి ఆ వారం అంతా మహిమాన్వితం అయింది. ఉమాసహితుడనైన నేనే సోమగా చెప్పబడుతున్నాను. సోమవారం నా స్వరూపమే. సోమ అనేది చంద్రుని యొక్క పేరు. అంతేకాక రాజుగా కూడా చెప్పబడుతున్నాడు. యజ్ఞ సాధనంగా కూడా సోమ శబ్దం చెప్పబడుతుంది. సోమవార వ్రతం చేసేవారు రాజ్యాధికారులవుతారు. 12 నెలలలో వచ్చే సోమవారాలన్నీ శ్రేష్టములైనవే కాబట్టి అన్ని సోమవారాలు వ్రతాన్ని ఆచరించాలి. అలా సంవత్సరం అంతా చేయలేని వారు శ్రావణంలో వచ్చే 4-5 సోమవారాలు విధి విధానంగా సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరం అంతా ఆ వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. ఈ వ్రతం చేసేవారు వ్రతం సమ్యక్ శివోమే ప్రియతామితి. ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరిస్తారు. దానివల్ల శివుడు ప్రీతి చెందుగాక అని ఉదయాన్నే సంకల్పించుకొని సాయంత్రం రాత్రి శివుని పూజించి ఏకాగ్ర చిత్తంతో ఈ కథను వినాలి. మొదటి సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచి అయి తెల్లని వస్త్రాలను ధరించి కామక్రోధాదులను అహంకార ద్వేషాలను విడిచిపెట్టి మాలతి, మల్లె మొదలైన తెల్లని పువ్వులు ఇతర పుష్పాలతో కూడా షోడశోపచారాలతో శివుని ఈ మూలమంత్రంతో పూజించాలి. శర్వాయ భవనాశనాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ చోగ్రనాథాయ భవాయ శశిమౌళినే రుద్రాయ నీలకంఠాయ శివాయ భవహరిణి. ఈ విధంగా తమ శక్తి కొలది పార్వతీ సమేతుడైన శివుణ్ణి పూజిస్తే పునరావృత్తి రహితమైన అక్షయ లోకాలను పొందుతారు. సోమవారం నాడు నక్త వ్రతం ఆచరించడం వల్ల ఉపవాస వ్రతం చేయడం వల్ల దేవదానవులెవరూ పోగొట్టుకోలేని 7 జన్మల పాపాలు కూడా నాశనమవుతాయి. ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి విమానమును అధిరోహించి రుద్రలోకాన్ని చేరుకుంటారు. మనసు, ధనం, జీవితం ఇవన్నీ కూడా స్థిరం కావని తెలుసుకుని ప్రయత్నపూర్వకంగా వ్రతానికి ఉద్యాపన చేయాలి. దీనికి ధనలోభం చేయరాదు. వెండి వృషభంపై ఉండే విధంగా బంగారంతో ఉమామహేశ్వరులను చేయించాలి. సర్వతో భద్రమండలాన్ని ఏర్పరిచి దానిపై 2 తెల్లని వస్త్రాలతోనున్న కలశాన్ని స్థాపించాలి. దానిపై రాగి లేదా ఇత్తడి పాత్రను ఉంచి దానిపై ఉమాసహితుడైన శివుని ప్రతిమను ఉంచాలి. స్మృతి పురాణోక్త మంత్రాలతో శివుని పూజించాలి. పువ్వులతో కూడా మండపం ఏర్పరచాలి. ఆ రాత్రంతా గీతాది వాద్యాలతో జాగరణ చేయాలి. స్వగృహోపయోక్తం విధానంగా హోమాగ్నిని స్థాపన చేసి శర్వ మొదలైన ఏకాదశి నామాలతో పలాశ సమిధలతో 108 ఆహుతులు వేయాలి. యవలు, వరి, తిలలు మొదలైన వాటిని అప్యాయస్వ మంత్రంతో ఆహుతులుగా హోమం చేయాలి. త్రయంబకం లేదా షోడాక్షర మంత్రంతో మారేడు దళాలని ఆహుతులుగా ఇస్తూ హోమం చేయాలి. దాని తర్వాత స్విష్టకృత్ హోమం చేసి పూర్ణాహుతి గావించాలి. ఆ తర్వాత ఆచార్యుని పూజించి గోదానం చెయ్యాలి. పూజంతా అయ్యాక దేవప్రతిమను, దేవతకు సమర్పించిన పదార్థాలను అర్ఘ్యునికి, ఆచార్యునికి ఇస్తూ పరిపూర్ణ వ్రతమే స్వచ్ఛియో మే ప్రియతాం అని ప్రార్థించాలి. తర్వాత బంధుజనులతో కలిసి ఆనందంగా భోజనం చేయాలి. ఇలా ఆచరించిన వారి అభిష్టాలు నెరవేరడమే కాకుండా వారికి శివలోక ప్రాప్తి లభించి అక్కడ కూడా గౌరవాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు కూడా ఆచరించాడు. శ్రేష్ఠులైన రాజులెందరో ధర్మాపరాయణులై దీనిని ఆచరించారు. దీనిని భక్తిగా ప్రతిరోజు విన్నవారు కూడా వ్రతాచరణ ఫలితాన్ని పొందుతారు. శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణ మహత్యమునందు 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ.